ఊహించండి, ఓసారి రాత్రి టైంలో మీ ఫోన్కి కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది. అచ్చం మీ అమ్మ వాయిస్లా ఉంటుంది. నాకు వెంటనే డబ్బు అవసరం ఉంది, ఒక చిన్న సమస్య వచ్చిందని చెప్తుంది. మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రెండోసారి ఆలోచించకుండానే గూగుల్ పే చేస్తారు. డబ్బు పంపిన తర్వాత అసలు నిజం తెలుస్తుంది. ఆ కాల్ మీ అమ్మది కాదు, ఒక స్కామర్ది అని. ఈరోజు వీడియోలో మనం ఇదే విషయంపై మాట్లాడుకుందాం. ఏఐ వాయిస్ స్కామ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి. హలో ఫ్రెండ్స్, నేను మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ సైబర్ టాక్స్. ఇక్కడ మనం రియల్ ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడుతాం. ఎలా జరుగుతాయి, ఎలా ఆలోచించాలి, ఎలా సేఫ్గా ఉండాలి అని. మీకోసం ఒక రియల్ స్టోరీ చెప్పుకుందాం. ఇది హైదరాబాద్లో జరిగింది. 72 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఒక వాట్సాప్లో కాల్ వచ్చింది. వాయిస్ వినగానే ఇది మా బంధువు వాయిస్ కదా అనుకుంది. అదే స్లాంగ్, అదే యాక్సెంట్, అదే టోన్. సిగ్నల్ బాగలేదు, వెంటనే మాట్లాడి డబ్బు పంపించు అని ఆ వాయిస్ చెప్తుంది. ఆ 72 ఇయర్స్ లేడీ చాలా టెన్షన్ అయ్యింది. మన వాళ్ళు ఇబ్బందులో ఉన్నారేమో అనుకొని అక్షరాల 1,97,000 ట్రాన్స్ఫర్ చేసింది. కొన్ని గంటల తర్వాత ఒరిజినల్ బంధువు నుండి మెసేజ్ వచ్చింది, నేనేం అడగలేదు అని. తరువాత తెలిసింది ఏమిటంటే అది ఏఐ ద్వారా తయారైన ఫేక్ వాయిస్ అని. ఇలా ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక మనిషి మాట్లాడిన చిన్న ఆడియో క్లిప్ తీసి ఏఐ టెక్నాలజీ మీద ట్రైన్ అవుతుంది. ఆ తర్వాత ఆ వాయిస్తో వాళ్ళు కావాలనుకున్న మాటలు మాట్లాడిస్తారు. ఇది మూవీ డబ్బింగ్, వాయిస్ అసిస్టెంట్స్ లాంటి మంచి పనులకు ఉపయోగిస్తారు. కానీ స్కామర్లు ఏం చేస్తున్నారంటే దాన్ని మోసాల కోసం యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం స్కామర్స్ ఎలా ఆలోచిస్తారో చూద్దాం. ఫస్ట్ వాళ్ళు మన సోషల్ మీడియా నుంచి వాయిస్ లేదా వీడియో క్లిప్ తీసుకుంటారు. తరువాత మనకు బలమైన సంబంధం ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తారు. అలా అమ్మని, నాన్న, పిల్లలు, బంధువులు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. యాక్సిడెంట్ అయింది, లేదా హాస్పిటల్లో ఉన్నాను, లేదా పోలీస్ కేసులో ఇరుక్కున్నాను అని. ఈ సమయంలో మన బ్రెయిన్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళి వెరిఫై చేయకముందే యాక్షన్ తీసేసుకుంటాం. అది వాళ్ళ టార్గెట్. మీకు వెరిఫై చేయడానికి టైం ఇవ్వకపోవడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశం. ఇంకొక రియల్ స్టోరీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం. ఇలాంటి ఒక కేసు ముంబైలో జరిగింది. ఒక బిజినెస్ మ్యాన్కి కాల్ వచ్చింది, దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ నుండి అని. మీ అబ్బాయి ఇక్కడ అరెస్ట్ అయ్యాడు, వెంటనే 80,000 పంపించు అని చెప్పారు. అదే సమయం బ్యాక్గ్రౌండ్లో విన్న వాయిస్ అచ్చం ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయి వాయిస్లా ఉంది. నానా, నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్ అని. అతని ఏమీ ఆలోచించకుండా వెంటనే 80,000 ట్రాన్స్ఫర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయి కాల్ చేశాడు. అరే బాబు, ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని. అప్పుడు ఆ బాబు, నాకేమైంది నాన్న, నేను బాగానే ఉన్నాను, నేను ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను చెప్తాడు. అప్పుడే ఆ బిజినెస్ మ్యాన్కి అర్థమైంది తన బాబు వాయిస్ ఏఐలో ఇమిటేట్ చేసి తండ్రిని ఎమోషనల్గా మోసం చేశారు అని. ఇలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది తెలుసుకుందాం. సో ఎలా ఉండకూడదో నేను చెప్తా, వినండి. వాయిస్ విన్న వెంటనే అయ్యో వెంటనే పంపిస్తా అని మన బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్ ఆన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలా అసలుకే చేయకండి. సో ఎలా చేయాలంటే వెంటనే కామ్ అవ్వాలి. సరే, నేను నీ సేవ్డ్ నెంబర్కి కాల్ చేస్తానని చెప్పండి, లేదా వీడియో కాల్ చేయి అని అడగండి. ఇలా ఒక స్టెప్ వెరిఫై చేస్తే 90% స్కామ్స్ అక్కడే ఆగిపోతాయి. సో కొన్ని సేఫ్టీ టిప్స్ ఉన్నాయి, అవి పాటించారంటే ఇలాంటి మోసాల బారి నుండి తప్పించుకుంటారు. వాయిస్ విన్న వెంటనే నమ్మొద్దు, ఎప్పుడు వెరిఫై చేయండి. సేవ్డ్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి, లేదా వీడియో కాల్ చేయమని అడగండి. డబ్బు అంటే డబుల్ చెక్ చేయండి. ఎమర్జెన్సీ స్టోరీలతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పొద్దు. ఎల్డర్స్కి ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరైనా కాల్ చేసి డబ్బు అడిగితే వెరిఫై చేయాలని స్పష్టంగా చెప్పండి. డౌట్ ఉంటే వెంటనే బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్కి కాల్ చేయండి. హెల్ప్ లైన్ 1930. మీరు ఇలాంటి స్కామ్లో పడిపోయారని అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్కి కాల్ చేసి ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయండి. తరువాత సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్ లైన్కి
రిపోర్ట్ చేయండి. ఏఐ వాయిస్ స్కామ్ అంటే చిన్న విషయం కాదు, ఇది ఇంకా డేంజరస్గా అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఒక షేర్ ఎవరి డబ్బునైనా కాపాడవచ్చు. నేను మహేష్, ఇది మహేష్ సైబర్ టాక్స్. మరిన్ని రియల్ స్టోరీస్, రియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. థింక్ స్మార్ట్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. బాయ్.